ఓకే, మనం ఫస్ట్ కరికులం డిజైనింగ్ థియరీస్ చూస్తూ ఉన్నప్పుడు ఒక 3 ఎలిమెంట్స్ మీద దృష్టి పెట్టాలని చెప్పి చూసాం. కరికులర్ కాంపోనెంట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ సీక్వెన్సింగ్ సిలబస్. ఈ 3 విషయాలు చూస్తూ ఉంటే మెయిన్ ఆల్మోస్ట్ కరికులర్ డిజైన్ అంతా కూడా అయిపోయినట్టుగా మనం అనుకోవచ్చు అని చెప్పేసి నేను ఫస్ట్ కరికులర్ థియరీస్ చెప్తున్న వీడియోస్లో చెప్పాను. సో అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మనం తెలుసుకునేది కరికులర్ కాంపోనెంట్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి సీక్వెన్సింగ్ సిలబస్ చూస్తాం, తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ కాంపోనెంట్స్, కరికులర్ కాంపోనెంట్స్, సో లేదంటే ఇక డైమెన్షన్స్ ఆఫ్ కరికులర్ డిజైన్ చూస్తాం. సో ఇందులో ఫస్ట్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ కరికులం. కాంపోనెంట్స్ అంటే వాట్ ఇట్ కంటైన్స్, భాగాలు, పార్ట్స్, దాంట్లో ఏముంటాయని కరికులర్ కాంపోనెంట్స్. సో కరికులం దేంతో నిర్మించబడుతుంది, అందులో భాగస్తులు ఎవరు, దాంట్లో ఉన్న పార్ట్స్ ఏంటి. సో ఒక విధంగా చెప్పాలంటే కరికులర్ కాంపోనెంట్స్ని మనం సింపుల్ వేలో చెప్పుకోవాలంటే పార్ట్స్ ఆఫ్ కరికులం. సో లెట్ us see పార్ట్స్. సో ఈ పార్ట్స్ అనేది కూడా జనరల్గా చూస్తే రకరకాల స్కాలర్స్ రకరకాల పార్ట్స్ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఇన్వాల్వ్ చేసినా సో ఇదిగో ఇన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్స్, అసలు కరికులం యొక్క లక్ష్యం ఏంటి, సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకోవాలి, ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి ఎటువంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించాలి, అండ్ ఎవాల్యుయేషన్ అప్రోచెస్, ఇవాల్యుయేషన్ ఏ రకంగా ఆ కరికులం ఫుల్ఫిల్ అయిందా లేదా ఏ రకంగా చెక్ చేయాలి. సో ఈ 4 కాంపోనెంట్స్, ఫస్ట్ ఏంటి ఆబ్జెక్టివ్స్, తర్వాత ఏం కనిపిస్తున్నాయి సబ్జెక్ట్ మ్యాటర్, తర్వాత లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఇవాల్యుయేషన్ ప్రాసెస్. ఈ 4 ఉంటాయి. అయితే వీటి యొక్క నేచరు ప్లస్ అది ఆర్గనైజేషన్, అంటే వీటి గురించి ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నావు, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నావు, వాటి యొక్క స్వభావము మరియు అవి ఏ విధంగా అమర్చబడ్డాయి, అరేంజ్ చేయబడ్డాయి, ఇంటిగ్రేట్ చేయబడ్డాయి అన్నదాన్ని బేస్ చేసుకొని కరికులర్ డిజైన్ అనేది ఏర్పడుతుంది. ఆ డిజైన్ బాగుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి నేచర్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ దేర్ ఆర్గనైజేషన్ డిటర్మైన్స్ ద కరికులర్ డిజైన్. కాబట్టి కరికులర్ డిజైన్ అనేది దేని మీద ఆధారపడుతుందంటే నేచర్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ అండ్ దేర్ ఆర్గనైజేషన్, అవి అమర్చిన విధానం, అవి ఏ విధంగా అమర్చబడి ఉన్న విధానం, అంటే అమరిక కూడా చాలా కరెక్ట్ అయిన అమరిక ఉండాలి. అమరిక ఇక్కడ చూద్దాం. కాబట్టి ఈ 4 అయితే రకరకాల స్కాలర్స్ రకరకాల ఎలిమెంట్స్ని పార్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తుంటారు. అయితే పాపులర్లీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఒక 4 పార్ట్స్ అనేవి కరికులంలో పాపులర్గా ఇంక్లూడ్ చేయబడ్డాయి. ఆ 4 పార్ట్స్ కూడా ఎవరు ఇచ్చారంటే హ్యారీ గైల్స్ అనే లింగ్విస్ట్ ఇచ్చాడు, లేదా కరికులర్ డిజైన్ సంబంధించిన ఆయన ఇచ్చాడు అనుకోవచ్చు. సో ఈయన ఏ బుక్లో ఈ కరికులర్ పార్ట్స్ గురించి కాంపోనెంట్స్ గురించి రాశాడంటే యూ కెన్ సీ హియర్ ద 8-year స్టడీ, 8 సంవత్సరాలు అతను స్టడీ చేసిన బుక్ అనమాట. బుక్ రాశాడు, ద 8-year స్టడీ. ఆ బుక్లో ఈ కరికులర్ పార్ట్స్ కోసం పొందుపరిచాడు. సో ఆ బుక్లో మనం గమనిస్తే దాంట్లో మనకి కరికులం కాంపోనెంట్స్ ఒక 4 కనిపిస్తాయి అన్నమాట. ఆ 4 ఎవరంటే మేము నాకు పైన చెప్పుకున్నవి ఆబ్జెక్టివ్స్, సబ్జెక్ట్ మ్యాటర్, అండ్ యూ కెన్ సీ హియర్ మెథడాలజీ అండ్ ఆర్గనైజేషన్. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బదులు మెథడాలజీ అండ్ ఆర్గనైజేషన్ వచ్చింది. మెథడాలజీ ఏ రకమైన మెథడ్స్ నువ్వు సబ్జెక్ట్ మ్యాటర్ని ఇవ్వడానికి చూసుకుంటున్నావు, అండ్ ఆర్గనైజేషన్ ఏ రకంగా ఇవన్నీ ఆర్గనైజ్ ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్ అవుతుందా లేదా, ఆర్గనైజ్ అవుతున్నాయా లేదా అనేది. సో చూసుకుంటే ఆబ్జెక్టివ్, సబ్జెక్ట్ మ్యాటర్, మెథడాలజీ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఇవాల్యుయేషన్. సో ఈ 4 కాంపోనెంట్స్ మనకి కరికులం కాంపోనెంట్స్, పార్ట్స్ ఆఫ్ ద కరికులం ఏదైనా పెట్టి అడిగితే మనకి ఈ 4 మనం చూపించాలి. అయితే జాగ్రత్త ఇక్కడ చూడండి, ఇక్కడ యారోస్ మీరు గమనించండి. ఈ యారోస్ గమనిస్తే ద 8-year స్టడీ హ్యారీ గైల్స్ చెప్పిన దీంట్లో ఈ యారోసే మనతో మాట్లాడుతున్నాయి. చూడండి, ఇది ఒక్క దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ని బట్టి సబ్జెక్ట్ మ్యాటర్ డిసైడ్ చేసుకోవాలి, ఆబ్జెక్టివ్స్ని బట్టి మెథడాలజీలు చూసుకోవాలి, మెథడాలజీలు ఆబ్జెక్టివ్స్ని బట్టి ఉండాలి. అలాగే ఈ మెథడాలజీ అండ్ ఆర్గనైజేషన్
ఎవాల్యుయేషన్కి అనుకూలంగా ఉండాలి. ఎవాల్యుయేషన్ అనేది ఇచ్చిన మెథడాలజీ అండ్ ఇవ్వబడిన ఆర్గనైజేషన్ బట్టి చేసుకోవాలి. అండ్ ఎవాల్యుయేషన్ సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి చేస్తావు, సబ్జెక్ట్ మ్యాటర్ని ఎవాల్యుయేషన్ చేస్తావు. అదే ఈ ఎవాల్యుయేషన్ ఆబ్జెక్టివ్స్ని ఎవాల్యుయేషన్ చేస్తుంది, వీటిని ఎవాల్యుయేషన్ చేస్తుంది. చూడండి, మెథడాలజీకి సబ్జెక్ట్ మ్యాటర్కి లింక్ ఉంది, ఎవాల్యుయేషన్కి ఆబ్జెక్టివ్స్కి లింక్ ఉంది. ఒక రకంగా చూస్తే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ కాంపోనెంట్. ప్రతి భాగము మరొక భాగంతో ఇంటరాక్ట్ అయ్యింది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది, దేనికి అది విడిగా లేవు. అయితే మనం చూసుకోవడానికి విడిగా ఉన్నాయి కానీ ఇవి విడిగా ఉండకూడదు. విడిగా ఉంటే ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయి ఉండవు కాబట్టి అది హోలిస్టిక్ అప్రోచ్ అవ్వదు. దీని గురించి మాట్లాడుతూ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, హ్యూమన్ బాడీతో పోల్చాడు. ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీలో కిడ్నీలు ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది. ఈ రకరకాల సిస్టమ్స్ అన్నీ కూడా దేని పని అది చేస్తుంది, కానీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి హోలిస్టిక్గా హ్యూమన్ బాడీ అనేది ప్రాపర్ కంప్లీట్ ఫంక్షనింగ్ అయ్యేలాగా చూస్తున్నాయి. అలాగే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ద కరిక్యులం అనేవి ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ దేని ఫంక్షన్ అది చేస్తూ ఒకదాని మీద ఒకటి ఇన్వాల్వ్ అవుతూ ఇంటిగ్రేట్ అవుతూ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఒకదానికొకటి ఆధారం అయ్యి ఒకటి తయారు చేయడానికి ఇంకోటి ఆధారం అయ్యి హోలిస్టిక్ పరిపూర్ణమైన పర్ఫెక్ట్ కరికులం డెలివరీ ఇవ్వడానికి, లెర్నింగ్ అవుట్కమ్స్ పర్ఫెక్ట్గా రావడానికి, అనుకున్న విజన్ మనం ఏదైతే విజన్ అనుకున్నామో ఆ విజన్ యాబ్స్ట్రాక్ట్గా ఉన్న విజన్ కాంక్రీట్ అవ్వడానికి సహాయం చేయాలి హోలిస్టిక్ అప్రోచ్. కాబట్టి ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఇందులో దేనికి అది ఏది సెపరేట్గా లేదు, ఒక పార్ట్ ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్తో లింక్ అయి ఉంది. కాబట్టి ఈ డయాగ్రామ్ చూసి మనం ఒక ఇన్ఫరెన్స్కి కంక్లూజన్కి రావచ్చు. కాంపోనెంట్స్ ఆఫ్ కరికులం డిజైన్ ఇదంతా చూడండి, 4 కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. ప్రతి కాంపోనెంట్ ఒక కాంపోనెంట్ మరొక కాంపోనెంట్తో ఇంటరాక్ట్ అవుతుంది. ప్రతి కాంపోనెంట్ మరి మిగతా వాటితో ఇంపడుతుంది. అంటే ఒకటి ఉందంటే మూడిట్లతో, ఇది ఉందంటే ఈ మూడిట్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉంది. కాబట్టి డెసిషన్స్ మేడ్ ఆన్ వన్ పార్ట్ ఆర్ డిపెండెంట్ ఆన్ డెసిషన్స్ మేడ్ ఆన్ అదర్ కాంపోనెంట్. కాబట్టి దీనికోసం ఏమైనా డెసిషన్ తీసుకున్నామంటే వెంటనే ఈ డెసిషన్ దీని మీద పడుతుంది. కాబట్టి ఆబ్జెక్టివ్స్ని బట్టి సబ్జెక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. నువ్వు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు ఆబ్జెక్టుని బట్టి ఉండాలి. అంటే ఏంటి, ఒకదాని మీద తీసుకున్న డెసిషన్ ఇంకొక దాని మీద ఆధారపడుతుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా ఏంటి, దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి సమన్వయం చెందుతూ ఉన్నాయి. ఈ రకంగా సమన్వయం చెందుతూ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఒక కాంపోనెంట్ మీద ఇంకొక కాంపోనెంట్ ఆధారం అవుతుంది, దాన్ని ఆధారం చేసుకొని కూడా డెసిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా హోలిస్టిక్ అప్రోచ్ అనేది మనకు దేంట్లో కనిపిస్తుందంటే కరికులం డిజైన్ పార్ట్స్ ఆ కాంపోనెంట్స్లో ఉండాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ కరికులం అవుతుంది. సో దీన్ని దేంతో పోల్చారంటే ఈక్వలెంట్, దిస్ ఈజ్ సిమిలర్ టు ఈక్వల్ టు టైలర్ మోడల్. మనం ఇంతకుముందు చూసాం టైలర్ మోడల్, చూసాం లీనియర్ మోడల్ అని. ఒక సిలబస్ ప్రోగ్రామ్డ్ సిలబస్ ఇచ్చేస్తే ఆ సిలబస్ ప్రకారం ముందుకి ప్రోగ్రెస్ అనేది మోషన్లోకి వెళ్తుంది, ఏది కరికులం అనేది వర్క్లోకి వస్తుంది అని టైలర్ ఒక మోడల్ చెప్పాడు ప్రాక్టీసెస్ దాని గురించి మాట్లాడుతూ. కాబట్టి ఇది కొంచెం ఈ మోడల్ మనం చూస్తే టైలర్ మోడల్తో ఈక్వల్ ఉంది. అయితే ఈ మోడల్ అంతా కూడా స్టడీ చేసిన తర్వాత ఒక ఇద్దరు లింగ్విస్టులు అనుకుందాం మనం, లాంగ్వేజ్ కాబట్టి, లేదంటే పోనీ ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు అనుకుందాం, హిల్డా అండ్ టాబా. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఈ మొత్తం స్టడీ చేసి ఈ హ్యారీ గైల్స్ ఏ కాంపోనెంట్స్ ఇచ్చాడో సరాసరి ఆల్మోస్ట్ ఏ కరికులం తీసుకున్నా అటు ఇటుగా అవే కాంపోనెంట్స్ ఉంటాయి అని చెప్పారు వాళ్ళు. సో గైల్స్ కాంపోనెంట్సే ఉంటాయి. అయితే ల్యాక్ బ్యాలెన్స్, ఆ 4 కాంపోనెంట్స్ మధ్య సరైన బ్యాలెన్స్ ఉండకపోవచ్చు, దానివల్ల కరికులం ఫెయిల్ అవ్వచ్చు. అంతేగాని ఖచ్చితంగా 4 కాంపోనెంట్సే ఏ కరికులం తీసుకున్నా ఉంటాయి. అయితే వాటి మధ్య బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. మరి ఇక్కడ చెప్పాను, బ్యాలెన్స్ కనుక లేదు అంటే కనుక ఖచ్చితంగా ఆ కరికులం అనేది ఫెయిల్ అవుతుంది, సరైన అనుకున్న రిజల్ట్స్ ఇవ్వలేదు. బ్యాలెన్స్ అనేది ఉండాలి. కాబట్టి కరికులం ఫిలాసఫీస్ అన్నీ కూడా, కరికులం కోసం చెప్పే ఫిలాసఫీస్ అన్నీ కూడా ఏం ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే ఫిలాసఫీస్ కావచ్చు, థియరీస్ కావచ్చు, ప్రాక్టీసెస్ కావచ్చు, ఇవన్నీ ఏం చెప్తాయి అంటే ఈ కాంపోనెంట్స్కి సంబంధించి సింపుల్గా టు టేక్ డెసిషన్స్ అబౌట్, ఇవన్నీ కూడా ఈ కాంపోనెంట్స్ ఆధారంగా తయారైన డిజైన్ని ఏ రకంగా డెలివరీ చేయాలి, కరికులంని ఏ రకంగా ప్రవేశపెట్టాలి, అసలు ఏ రకంగా దాన్ని అందించాలి,
అండ్ జడ్జింగ్ మెథడ్స్, ఆ కరికులంని ఏ రకంగా జడ్జ్ చేయాలి, జడ్జింగ్ మెథడ్స్. అండ్ ఆ కరికులం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు స్ట్రాటజీస్ కావచ్చు, వాటిని జడ్జింగ్ చేసే మెథడ్స్. అండ్ ఎవాల్యుయేషన్, కరికులంని ఎవాల్యుయేషన్ చేయడం. కాబట్టి జడ్జింగ్ మెథడ్స్, కరికులంని ఎవాల్యుయేట్ చేయడం, అసలు కరికులంని ఏ విధంగా అందించాలి, ఏ రకంగా దాన్ని రెడీ చేసి అందించాలి, వీటిని ఆధారంగా చేసుకునే థియరీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ ఉంటాయి, ఇన్వాల్వ్ అవుతాయి. అదే సొసైటీకి ఉన్న బిలీఫ్స్, ప్రిన్సిపల్స్, థియరీస్ అనుకున్నాం కదా మనం, అవన్నీ దేని ఆధారంగా కరికులం, ఎలాంటి కరికులం ఇవ్వాలి పిల్లలకి, డెలివరీ ఎలాంటి కరికులం డెలివరీ చేయాలి, జడ్జిమెంట్ ఏ విధంగా జడ్జిమెంట్ చేయాలి, అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎలాగ ఉండాలి, ఆ జడ్జిమెంట్ అనేది వాడే మెథడ్స్, టీచర్ వాడే మెథడ్స్ కావచ్చు, పిల్లల్ని టెస్ట్ చేసే మెథడ్స్ కావచ్చు. ఈ ఎవాల్యుయేషన్ అనేది టోటల్ కరికులం ఏ రకంగా ఎవాల్యుయేషన్ చేసుకోవాలనే దాని మీద ఆధారపడి ఉండొచ్చు. సో ఈ రకంగా ఏ ఫిలాసఫీ అయినా, ఏ థియరీ అయినా సరే కరికులం ఎలాగ అందించాలి, కరికులంని ఏ విధంగా జడ్జి చేయాలి, అందులో ఉన్న మెథడ్స్ కానీ కాంపోనెంట్స్ని కానీ ఏ రకంగా జడ్జి చేసుకోవాలి, తర్వాత ఎవాల్యుయేషన్ ఏ రకంగా చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా మెరుగుపరుచుకోవాలి అనే ఉంటాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ కరికులంలో ఉన్న కాంపోనెంట్స్కి ఏముండాలి అంటున్నాడంటే చూడండి, చాలా ఇంపార్టెంట్, ఫ్లూయిడ్ క్యారెక్టర్ ఉండాలన్నాడు. ఫ్లూయిడ్ అంటే ద్రవం. చూడండి, ద్రవం మనం ఇలా కింద పోసాం అనుకుందాం, వాటర్ కానీ లేదంటే కనుక ఏదైనా లిక్విడ్ కానీ పోసాం అనుకుందాం, అది ఏం చేస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్వరూపం, ద్రవ స్వరూపం వీటికి ఉందనుకో, ఆబ్జెక్టివ్స్ దీంట్లోకి ప్రవహిస్తాయి, సబ్జెక్ట్ మ్యాటర్ దీంట్లోకి ప్రవహిస్తుంది, ఇది దీంట్లోకి ప్రవహిస్తుంది. అన్ని ఫ్లూయిడ్ నేచర్ కలిగి ఉన్నాయి అనుకో, ఒక దాంట్లో ఒకటి ప్రవహించి అవన్నీ కూడా ఏమైపోతాయి, కంప్లీట్ హోల్సమ్ మిక్చర్ అయిపోతాయి. ఆ రకమైన నేచర్ ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ స్టార్ ఇంపార్టెంట్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ కరికులం షుడ్ హ్యావ్ ఫ్లూయిడ్ క్యారెక్టర్. దానికి ఒక ద్రవరూప స్వరూపం ఉండాలి. కాబట్టి ఒకదానిలో ఒకటి ప్రవహించి అన్నీ ఒక మిక్సర్ అయిపోయి కంప్లీట్ హోల్సమ్ ప్రోడక్ట్, హోలిస్టిక్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాయి అని చెప్తున్నాడు. అయితే అనాలిసిస్ చేస్తున్నప్పుడు మాత్రం దేనికది మనం సపరేట్ అనాలిసిస్ చేయగలగాలి. ఆబ్జెక్టివ్స్ ఏమి ఇస్తున్నాయి, సబ్జెక్ట్స్ ఏమి ఇస్తున్నాయి అనలైజ్ చేయగలగాలి. కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగినప్పుడు మాత్రం అంతా ద్రవరూప స్వభావం కలిగి ఉండాలి. ద్రవరూప స్వభావం ఉన్నప్పటికీ దేనిది మనం ఐడెంటిఫై చేసి అనలైజ్ చేయగలిగేలాగా ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ ఇందాక చెప్పేసిన ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ తోటి పోలుస్తున్నాడు. దాన్ని హోలిస్టిక్ అప్రోచ్ లేదా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్, ఒకదాంతో ఒకటి ఇంటిగ్రేట్, ఐక్యం చేయగలగడం అనమాట చెప్పేశాను. అండ్ దీంట్లో ఫస్ట్ స్టెప్ చూసుకుందాం, సెలక్షన్, టిక్ బటన్, సెలక్షన్ ఆర్ ఫార్ములేషన్ ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. కాబట్టి మొట్టమొదటి స్టెప్ కరికులం డిజైన్లో అసలు ఆబ్జెక్ట్స్, ఎయిమ్స్, మన యొక్క గోల్స్, ఉద్దేశాలు ఏంటనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా అరీనా ఆఫ్ టీచర్స్ డైరెక్ట్ ఎఫెక్ట్. కాబట్టి టీచర్ యొక్క స్కోప్, టీచర్ ఏరియా డైరెక్ట్గా పడిపోతాయి. ఎందుకంటే ఈ ఎయిమ్స్, ఈ ఆబ్జెక్టివ్స్తోనే టీచర్ డీల్ చేస్తాడు. కాబట్టి ఇటుతో మెయిన్ ఫస్ట్ స్టెప్ సెలక్షన్ ఆఫ్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్. అసలు ఏమి ఆబ్జెక్టివ్స్తో మన ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఇది డైరెక్ట్గా టీచర్ మీద పడుతుంది. కాబట్టి నువ్వు ఎంచుకున్న గోల్స్ అనేవి గ్లోబల్ అయి ఉండొచ్చు, అంటే యూనివర్సల్గా అయి ఉండొచ్చు, లేదా స్పెసిఫిక్ పర్టికులర్ అయి ఉండొచ్చు. సో పిల్లలందరికీ ఇది రావాలి అని నువ్వు అనొచ్చు. విద్యా వ్యవస్థ ఈ లక్షణాలతో 5 సంవత్సరాల కోర్సు తర్వాత విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, జనరేషన్ ఎలా ఉండాలి అనొచ్చు. గ్లోబల్, సార్వత్రికంగా, యూనివర్సల్గా జనరల్ గోల్ పెట్టుకోవచ్చు, లేదా స్పెసిఫిక్ గోల్ అయి ఉండొచ్చు. అదే కామన్ గోల్. అంటే కనుక ఇదే గ్లోబల్, స్పెసిఫిక్, జనరల్గా నువ్వు చెప్పలేకపోతే ఆ గోల్ని కనీసం బిహేవియరల్ అవుట్కమ్, స్టూడెంట్లోంచి ఈ మార్పు ఆశిస్తున్నానని చెప్పగలిగేది కానీ అయినా ఉండాలి. కాబట్టి ఆ ఏమని గ్లోబల్ అయి ఉండొచ్చు, స్పెసిఫిక్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక స్టూడెంట్ బిహేవియర్ అవుట్కమ్ రూపంలోనైనా ఉండొచ్చు. కాబట్టి ఈ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఏ కల్చర్లో ఉన్నామో ఆ కల్చర్ని బట్టి ఏమైపోతుంది, ఆ కల్చర్లో ఉన్న కల్చర్ అండ్ కల్చర్లో ఉన్న పార్టిసిపెంట్స్ని బట్టి ఖచ్చితంగా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వద్దని చెప్పి తమిళనాడు వాళ్ళు అంటారు. ఎందుకని, వాళ్ళ కల్చర్, ఆ కల్చర్లో ఉన్న ప్రజలకి ఇంగ్లీష్ వద్దు, వాళ్ళ మదర్ టంగ్ను ప్రమోట్ చేసుకుంటారు. అప్పుడు బట్టి ఎయిమ్స్ ఏమైపోతాయి, మదర్ టంగ్ను ప్రమోట్ చేసే ఎయిమ్ ఉండదు వాళ్ళ కరికులంలో, ఇంగ్లీష్ ఉండదు. కాబట్టి అక్కడ ఉన్న కల్చర్, అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ చెప్పాను అది ప్రజల మీద, సొసైటీ మీద ఆధారపడి ఉంటుందని. కాబట్టి ఎయిమ్స్ అండ్ గోల్స్ అనేవి అక్కడున్న ఆ ఎడ్యుకేషన్ ఏ ఏరియాలో జరుగుతుందో వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ కల్చర్కి అనుగుణంగా, అందులో ఉన్న పార్టిసిపెంట్ ప్రజలకు అనుగుణంగా మారిపోతాయి అని చెప్తున్నాడు. అది నిజమే కదా. నెక్స్ట్ స్టెప్ 2, ఇది సబ్జెక్ట్ మ్యాటర్ గురించి. సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మనం జాగ్రత్త చూసుకుంటే దిస్ ఈజ్ బెస్ట్
సబ్జెక్ట్ మ్యాటర్ రకరకాలుగా దొరుకుతుంది, కానీ టీచర్కి మంచి గైడెన్స్ ఇచ్చేది టెక్స్ట్ బుక్కే. కాబట్టి ద బెస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ టెక్స్ట్ బుక్ ద్వారానే మనం ఇవ్వగలం. ఇది రకరకాలుగా దొరుకుతుంది. ఎక్కడ ఇవే కరికులం పేరుతో కరికులం గైడ్స్, తర్వాత సిలబై ఉన్న కొన్ని బుక్స్, డేటాబేసెస్లో కొన్ని టాపిక్స్ ఇచ్చారంటే ఆ టాపిక్స్ కొన్ని డేటా బ్యాంక్స్ మనకి నెట్లోనూ కంప్యూటర్లోనూ వెబ్సైట్స్లో బోల్డ్ మ్యాటర్ ఉంటుంది, కానీ టెక్స్ట్ బుక్లో సీక్వెన్స్డ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి టీచర్కి హ్యాండీ అండ్ పర్ఫెక్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ అని చెప్తాడు. కాబట్టి ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది జనరల్ గ్రూప్స్కి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటరా, స్పెషల్ గ్రూప్స్గా చూడండి. జనరల్ అంటే జనరల్గా సాధారణంగా అందరికీ సరిపడా విద్య ఇచ్చే కొన్ని కరికులమ్స్ ఉంటాయి. కొన్ని స్పెషల్ చైల్డ్ బాగా ఇంటెలిజెన్స్ కావచ్చు, అంటే కనుక బాగా ఛాలెంజ్డ్ పిల్లలు కావచ్చు, వెనకబడిన పిల్లలు, అలాంటి ఉండే స్పెషల్ కరికులమా, స్పెషల్ సబ్జెక్ట్ గ్రేడ్. కాబట్టి ఇది జనరల్ ఎడ్యుకేషనా, స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇచ్చే ఎడ్యుకేషన్, దీన్ని బట్టి సబ్జెక్ట్ మ్యాటర్ మనం ఎంచుకోవచ్చు. ఇది కామన్. కాబట్టి ఇది ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఎలక్ట్రానిక్స్ అనేది కంప్యూటర్స్ అన్నీ కూడా ప్రామిసెస్ న్యూ డైమెన్షన్స్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక స్కోప్ బెస్ట్ అనుకుంటే ఇంకా ఎలక్ట్రానిక్ ఫామ్లో, కంప్యూటర్ ఫామ్లో, రకరకాల డేటా బ్యాంక్స్ ఫామ్లో, కింద చెప్పుకున్న డేటా బ్యాంక్స్ ఫామ్లో ఈ మ్యాటర్ అనేది విరివిగా చాలా ఎక్కువ మ్యాటర్ అనేది దొరుకుతుంది మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఇవ్వాలి అనుకుంటే. థర్డ్, మెథడాలజీ. సో మెథడాలజీ అనేది ఎవర్ గ్రోయింగ్ అండ్ ఎవర్ చేంజింగ్. ఇప్పుడు ఒక మెథడ్లో పాఠం చెప్పాం, లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం, పిల్లవాడిని అవుట్కమ్ సాధించలేకపోయాం. మనకున్న థియరీ సిద్ధాంతం ఏం కరెక్టే, కానీ ప్రాక్టీస్ వల్ల ఒక సరైన మెథడ్ ఉపయోగించి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించలేము. అప్పుడు ఏం చేయాలి? అంటే మెథడ్ మార్చేయడమే. కాబట్టి మెథడాలజీ ఈజ్ ఎవర్ గ్రోయింగ్ అండ్ ఎవర్ చేంజింగ్. మెథడాలజీ అనేది ఎప్పటికప్పుడు ఎప్పుడు మారుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. కాబట్టి మెథడాలజీ అనేది ఇట్స్ వెరీ డిటర్మినెంట్ రోల్. దానికి ఒక ప్రత్యేకంగా నిర్ధారించే రోల్ ఉంది దేంట్లో, లర్నింగ్ అవుట్కమ్స్ని తీసుకురావడంలో. అంతే కదా, క్లాస్ రూమ్లో ఏ విషయం మనం ట్రాన్సాక్ట్ చేస్తున్నామో, పిల్లవాడికి ఏం నేర్పిస్తున్నామో అది వాడు తిరిగి ప్రొడ్యూస్ చేయాలి. ఆ తిరిగి ప్రొడ్యూస్ చేసిందే ఆ ప్రొడక్షనే లర్నింగ్ అవుట్కమ్. మనం ఏ ఉద్దేశంతో పాఠం బోధించామో దాన్ని తిరిగి వాడు చేయగలిగాడంటే, చెప్పగలిగాడంటే దాని రిజల్ట్ చూపించిందే అవుట్కమ్, లర్నింగ్ అవుట్కమ్ కదా. ఆ లర్నింగ్ అవుట్కమ్ని ఇవ్వగలిగేది ఏంటి, మనం ఏ స్ట్రాటజీని ఉపయోగించి పాఠం చెప్తున్నాం అనేది. కాబట్టి సో డిటర్మినెంట్ రోల్ ఇన్ అచీవింగ్ లర్నింగ్ అవుట్కమ్, డిటర్మినెంట్ రోల్ ఇన్ అచీవింగ్ లర్నింగ్ అవుట్కమ్. కాబట్టి లర్నింగ్ అవుట్కమ్స్ రావడానికి ఖచ్చితంగా మెథడాలజీ ఆర్ ద స్ట్రాటజీ ఆర్ ద మెథడ్ వాట్ వీ యూజ్ ఇన్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్లేస్ వెరీ డిటర్మినెంట్ రోల్, పర్టికులర్ రోల్. కాబట్టి కంటెంట్ మాస్టరీ వాడుకున్న కంటెంట్ని మంచి గ్రిప్ సాధించడానికి కానీ, లర్నింగ్ అవుట్కమ్ సాధించడానికి కానీ మెథడాలజీ, సరైన మెథడాలజీ అవసరం. కాబట్టి ఈ మెథడాలజీ గైడ్ టీచర్ బిహేవియర్ ఫర్ ప్రజెంటేషన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అని రాశాను. కాబట్టి వాడికి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన సబ్జెక్ట్ మ్యాటర్ని ఏ రకంగా క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయాలో టీచర్కి గైడెన్స్ ఇస్తుంది మెథడాలజీ. అంతే కదా, మెథడాలజీ ఇప్పుడు మన మెథడాలజీ నేర్చుకున్నది కూడా ఎందుకు, ఎన్ని రకాలుగా పిల్లలకి LSRW నేర్పించవచ్చు అని. కాబట్టి గైడ్, సో దిస్ మెథడాలజీ గైడ్స్ టీచర్స్ బిహేవియర్ హౌ టు ప్రజెంట్ సబ్జెక్ట్ మ్యాటర్. సో అక్కడ థర్డ్ స్టెప్. ద ఫోర్త్ స్టెప్, ఇవాల్యుయేషన్. ఇది ఇంటిగ్రల్ ఎలిమెంట్ ఆఫ్ కరికులం. ఏ కరికులంలోకైనా సరే ఎవాల్యుయేషన్ లేకుండా కరికులం ఉండదు. ఎందుకంటే ఆ ఎవాల్యుయేషన్ వల్లే కదా మళ్ళీ దాని యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. రెన్యువల్ చేయొచ్చా, చేయకూడదా, ఎన్రిచ్ చేయాలి, సరిపోతుందా అనేది. కాబట్టి ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్, అంతర్గత భాగం కరికులంలో ఎవాల్యుయేషన్ అనేది. సో ఇది గివ్స్ ఇన్ఫో అబౌట్ పెర్ఫార్మెన్స్. అసలు ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది, కరికులం సరిగా వర్కౌట్ అవుతుందా లేదా అని పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి ఎవాల్యుయేషన్ అవసరం. అండ్ వాట్ టు ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇన్ కంటెంట్. కాబట్టి నెక్స్ట్ ఏ రకమైన కాంటెంట్ మనం ఇవ్వగలగాలి, అంటే ఏ రకమైన ఎక్స్పీరియన్సెస్ కలిగించాలి అని నెక్స్ట్ ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఓరియంట్స్ టీచర్ అబౌట్ ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్. టీచర్కి ఇప్పుడు జరిగిన ఎవాల్యుయేషన్ ఆధారంగా చేసుకొని అతని యొక్క బోధన యాక్టివిటీస్ని, కృత్యాలని ఏ రకంగా ఎటువంటివి ఇవ్వాలి అనే దాని మీద అతనికి ఒక ఓరియంటేషన్, ఒక కోర్సు, ఒక ఓరియంటేషన్ అంటే మీకు అతను ఒక సెక్షన్ లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. అండ్ గివ్స్ డాటా హౌ వెల్ స్కూల్ ఈజ్ సర్వింగ్ నేషనల్ పాలసీ. కాబట్టి ఈ ఇవాల్యుయేషన్ వల్లనే ఒక నేషనల్ పాలసీ, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో లేదా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ ఒక స్కూల్ అనేది ఎంత చక్కగా నిర్వర్తిస్తుంది అని తెలుసుకోవడం కూడా దేనివల్ల జరుగుతుందంటే ఎవాల్యుయేషన్స్ వల్లే.
కాబట్టి ఎవాల్యుయేషన్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా జరుగుతున్నాయో చెప్తాయి, ఇన్స్ట్రక్షనల్ ఓరియంటేషన్స్ టీచర్స్కి ఉపయోగపడతాయి, అసలు వాట్ ఎక్స్పెక్ట్ ఇన్ నెక్స్ట్ కంటెంట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి అండ్ గివ్స్ అబౌట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కరికులం ఆర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్లోకి వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ కాంపోనెంట్స్ ఆఫ్ కరికులం యొక్క భాగాలు, పార్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ యూ అండర్స్టాండ్ ఇట్.